గంజాయికి అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జైనూర్ సీఏ అంజయ్య తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో నలుగురు వ్యక్తుల దగ్గర నుండి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై గంజాయి తీసుకుని పాములవాడ నుండి సిర్పూర్ వైపు వస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకుని వీరిని వివరించారు. ఆత్రం బషరావు, గురుసాంగ్ గణపతిరావు, తొడసం భీమరావు 1500 రూపాయలతో 200 గ్రాముల ఎండు గంజాయిని ఇరుపగూడ గ్రామానికి చెందిన మాడవి రామ్సాబ్ వద్ద కొనుగోలు చేసి అధిక ధరకు అమ్మడానికి వెళుతున్న క్రమంలో పట్టుబడ్డారు. అనంతరం గంజాయిని అమ్మిన వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. యువత గంజాయి మత్తుకు బానిసై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సిఐ తెలిపారు. గంజాయి సాగు చేసినా, దాన్ని అమ్మినా, రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్రి విలేజ్ సిరిపూర్ మండలం అని చెప్పినారు. వారు మనిషికి 500 మొత్తం 1500 జమ చేసి 1500 తోటి ఒక 200 గ్రాముల డ్రై గాంజాను ఇప్పగూడకు చెందిన మడవి రామ్షాయ్ వద్ద కొనుకొస్తున్నామని చెప్పడంతో వారి దగ్గర నుంచి ఒక 200 గ్రాముల గంజాయి ప్లస్ ఒక బైక్ మరియు ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు పంచులతో సహా ఇరుపగూడకు వెళ్లి మడవి రామ్షాయ్ అనే అతన్ని పట్టుకుని విచారించగా అతను గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ ఇంటి ఆవరణంలో గంజాయి మొక్కలను పెంచి వాటిని డ్రై చేసి అధిక ధరలకు అమ్ముతున్నాడని ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఈ రోజు కూడా ఆ ముగ్గురు వ్యక్తులకు 200 గ్రాముల డ్రై గాంజా 1500కు అమ్మినాన్ని ఒప్పుకొని ఇంకా మిగతా డ్రై గాంజాను ఎక్కడుందని వెతకగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో తనిఖీ చేయగా అక్కడ 500 గ్రాముల డ్రై గాంజా వారి ఇంటిలో దొరికింది. అదేవిధంగా వారి ఇంటి ఆవరణంలో 2 గంజాయి మొక్కలు దొరకడం జరిగింది. వాటిని 500 గ్రాముల డ్రై గాంజా మరియు 2 గంజాయి మొక్కలు మరియు ఒక సెల్ ఫోన్ ఎస్ఐ గారు వారి సిబ్బంది సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు వారిపైన కేసు పెట్టి ఈరోజు వారిని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో మీ